పట్టణంలోని రాజవీధిలో వెలిసి ఉన్న శ్రీ గంగమ్మ పరమేశ్వర అమ్మవారి దేవస్థానంలో ద్వాదశ వార్షిక మహాకుంభాభిషేక పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. దీనిలో భాగంగా అగ్నిమదనం యాగమండపం దేవత ఆహ్వానం కలిశ ప్రతిష్ఠ హోమాలు అర్చకులు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. देवी दाह दाह पद पदाग्ले जन्मे वशं गुरु क्लेम स्वाहा नमो भगवती रक्त पंचमी रेणुका देवी दाह दाह అయిపోయింది. ఒక కాలంలో చిన్న చిన్న పద్యాలు శ్లోకాలు చెప్పి వానలు పడేటందుకు పంటలు పట్టేటందుకు మంచి नमो भगवती रक्त पंचमी रेणुका देवी दाह दाह पद पदाग्ले जन्मे वशं गुरु क्लेम स्वाहा नमो भगवती रक्त पंचमी रेणुका देवी दाह नमो भगवती रक्त पंचमी रेणुका देवी दाह दाह पद पदाग्ले जन्मे वशं गुरु क्लेम स्वाहा नमो भगवती रक्त पंचमी रेणुका देवी दाह दाह पद पदाग्ले जन्मे वशं गुरु क्लेम स्वाहा नमो भगवती रक्त पंचमी रेणुका देवी दाह दाह पद पदाग्ले जन्मे वशं गुरु क्लेम स्वाहा नमो भगवती रक्त पंचमी रेणुका देवी दाह दाह पद पदाग्ले जन्मे वशं गुरु क्लेम स्वाहा नमो भगवती रक्त पंचमी रेणुका देवी दाह दाह पद पदाग्ले जन्मे वशं गुरु क्लेम स्वाहा नमो भगवती रक्त पंचमी रेणुका देवी दाह दाह पद पदाग्ले जन्मे वशं गुरु क्लेम स्वाहा नमो भगवती रक्त पंचमी रेणुका देवी दाह दाह पद पदाग्ले पंचमी रेणुका देवी दाह दाह पद पदाग्ले जन्मे वशं गुरु क्लेम स्वाहा नमो भगवती रक्त पंचमी रेणुका देवी दाह दाह पद पदाग्ले जन्मे वशं गुरु क्लेम स्वाहा नमो भगवती रक्त पंचमी रेणुका देवी दाह दाह गुरु क्लेम स्वाहा नमो रेणुका परमेश्वरी మోహన బీజం అంటే బీజాక్షర నిఘంటు ప్రకారం ఆ యొక్క పదం యొక్క ఉత్పత్తి ఆ పదం ఉచ్చరించడం వల్ల ఇక్కడ ఉండేటువంటి దీంతో ఆరంభమై అదే అక్షరం దీంతో పూర్తి చేయడం అంటే ఏ మాయ వల్ల ఈ యొక్క ప్రపంచమంతా కూడా దానికి కారణాలు కూడా ఉంటాయి. ప్రకృతికి అనుగుణంగా ఇది ఎక్కువ సార్లు చెప్పడం వల్ల చెడులు ఎక్కువ తలుస్తూనే ఉన్నాం అనుకోండి, ఆ చెడ్డ ఫలితమే ఉంటుంది. మంచి ఎక్కువ తలుస్తూనే ఉన్నాం అనుకోండి, మంచి ఫలితం ఉంటుంది. మామూలుగా ఈ కాలానికి సుభిక్షంగా వర్షాలు పడాలి. కానీ ఎలా ఉంటుంది ప్రపంచం అంటే అది వరుణ మంత్రాలు జపం చేస్తూ ఉంటారు. నేనేమో ఇక్కడ కూర్చొనేమో వరుణ వర్షం పడాలి, వాన రావాలి అని చెప్పి నేనేమో ఇక్కడ కూర్చొని మంత్ర జపాలు చేస్తూ ఉంటాను. నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ. గూడూరు పట్టణంలో నీరజ వీధిలో ఉన్న శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవస్థానం వద్ద శ్రీకృష్ణుని జన్మాష్టమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీకృష్ణుడి బొమ్మల కొలువు భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. గూడూరు రాజవీధిలో ఉన్న శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానం వద్ద స్థానికుల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శ్రీకృష్ణ భగవానుడి విశిష్టత తెలియజేస్తూ ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తీన్మార్ బ్యాండ్ పండరి భజనలతో శ్రీకృష్ణుడిగా గ్రామోత్సవం పట్టణ పూరవీధుల్లో సాగింది. అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించి అన్నప్రసాదాలు స్వీకరించారు.
అదా నీళ్ళు తీసుకెళ్ళు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా గూడూరు పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో శ్రీకృష్ణుడికి పలు రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకం గోపూజ కార్యక్రమాలు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. డాక్టర్ జనార్దన్ రెడ్డి, రోహిణి దంపతులు మరియు మందిర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అలాగే త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీకృష్ణ మందిరంలో స్వామివారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి ఉంజల సేవా కార్యక్రమం నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు సేకరించారు. नमो गोभ्यः श्रीमतीभ्यः सर्वेभ्यः नमो ब्रह्मसूताभ्यश्च पवित्राभ्यो नमो नमः गवामङ्गेषु तिष्ठन्ति पौराणानि चतुर्दश अस्मात् तस्मात् सोम्ये स्वादिलोके प्रसिद्धाः श्रीगोमातदेवताभ्यो नमः ध्यायामि నాలుగుతోనే కదా లాక్కుంటుంది अव्यकव्य प्रदान श्रीदान स्तव्य भव्य तमोज्वलान श्रीदान बुद्धेन सर्वदान वद्दिन्ये विश्वदान सुयसत्रया पूर्णाय नमः विश्वदानंद वद्दिन्ये नमः धर्मज्ञान धर्मविभान धर्मरूपान साधु धीरान साधुदान सर्ववेदमयान सर्वदेवता रूपाय नमः प्रभातं कामजनकाय नमः पंकजलोचनाय नमः मधुकरे नमः मधुरानाय नमः द्वारकानायकाय नमः बलिने नमः वृंदावनाय नमः तुलसीदान भूषणाय नमः समन्तकमलिहात्रे नमः नारायणात्मकाय नमः अलंकाराय नमः బయట
18వ తేదీ నుండి జరగనున్న ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించే విధంగా వైసీపీ పార్టీ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావును కోరినట్లు ఎంఆర్పీఎస్ జాతీయ కార్యదర్శి గోవింద్ వాసు మాదిగ తెలిపారు. గురువారం తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే వరప్రసాద్ నివాసంలో ఎంఆర్పీఎస్ నాయకులు కలిసి వినతి పత్రం అందజేశారు. గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావుకు వినతి పత్రం అందజేసిన ఎంఆర్పీఎస్ జాతీయ కార్యదర్శి గోవిందవాస్ మాదిగ మీడియాతో మాట్లాడుతూ 29 సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని ఎంఆర్పీఎస్ అలుపెరగని పోరాటం చేస్తుందని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ ద్వారా మాదిగలు అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని తెలిపారు. ఎంఆర్పీఎస్ గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గొల్లపల్లి సిసింద్రి మాదిగ మాట్లాడుతూ వైసీపీ అఖిలపక్షం ఏర్పాటు చేసి ఎస్సీ వర్గీకరణ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే వరప్రసాదరావుకు విజ్ఞప్తి చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ గూడూరు నియోజకవర్గ ఎంఆర్పీఎస్ కో ఇన్ఛార్జ్ పల్లిపాటి మస్తానయ్య మాదిగ, మహిళా జిల్లా అధ్యక్షురాలు మాసారం విజయలక్ష్మి మాదిగ, మంద మల్లికార్జున మాదిగ తదితరులు పాల్గొన్నారు. నా పేరు గోవింద్ వాసు మాదిగ, ఎంఆర్పీఎస్ జాతీయ కార్యదర్శిని. ఎస్సీ వర్గీకరణ కోసం గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారు దాదాపు 29 సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని, అణగారిపోతున్న మాదిగ 59 ఉపకులాల సమస్యని తీర్చాలని అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీని, ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని, అధికారంలో ఉన్న ప్రస్తుత బీజేపీ పార్టీని కూడా ఎన్నో పర్యాయాలుగా ఆయన విన్నవించి మాకు పార్లమెంట్లో చట్టబద్ధత కల్పించాలి అని అడగడం జరిగింది. దాదాపు 29 సంవత్సరాలుగా భారతదేశంలో ఉన్న జాతీయ పార్టీలతో సహా అన్ని రాష్ట్రాల్లోని పార్టీలు కూడా మాదిగల సభలకు వచ్చి మద్దతు తెలుపుతున్నారే కానీ మా వర్గీకరణ సమస్య మీద పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ నోరెత్తి మాట్లాడడం లేదు. లక్షలాది మంది సభలకు ఇచ్చేసి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెసు, అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెసు మా పక్షాన నిలబడి మాకు వర్గీకరణ చేస్తానని హామీ ఇవ్వడం కూడా జరిగింది. ఉత్తరప్రదేశ్ మొన్న జరిగిన ఎన్నికల్లో మేనిఫెస్టోలో కూడా ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉండదని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. భారతీయ జనతా పార్టీ 29 ఏళ్లుగా మమ్మల్ని మోసం చేస్తూ ఉంది. మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే వర్గీకరణ కల్పించి మాదిగ ఉపకులాలకు న్యాయం చేస్తామని చెప్పిన భారతీయ జనతా పార్టీ 9.5 సంవత్సరం అధికారంలో ఉన్నా మా గురించి పట్టించుకోకుండా ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలని ఈ నెల 18వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు ప్రత్యేక సమావేశాల పేరుతో వాళ్ళు అనేక బిల్లులు ఆమోదించుకోవడం కోసం అనే విధంగా జమిలీ ఎన్నికలకు సిద్ధపడితే ఇప్పుడు పార్లమెంటు రద్దయ్యే అవకాశం ఉంది. కాబట్టి మాకు ఈ సమావేశాల్లోనే, ఈ 5 రోజులు జరిగే సమావేశాల్లోనే బీజేపీ ఇచ్చిన హామీపై చిత్తశుద్ధితో ప్రధానమంత్రి మోడీ గారు ఖచ్చితంగా మాకు ఈ ప్రత్యేక సమావేశాల్లో పార్లమెంటు బిల్లు పెట్టి మాదిగల అభిమానాన్ని చూరగొనాలని, లేదంటే వచ్చే ఎన్నికల్లో మాకు ఎవరైతే చట్టసభల్లో మాట్లాడుకుంటా వర్గీకరణకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తారో ఆ పార్టీలన్నింటినీ దేశం మొత్తం మీద ఉన్న మాదిగలందరూ ఓడించేదానికి మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో సిద్ధమవుతారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. డాక్టర్ సిఆర్ రెడ్డి ఆరోగ్యం సంజీవని కార్యక్రమం ద్వారా ఎయిడ్స్ రోగులకు ప్రతి నెల ఫలసరుకులు ప్రగతి సేవా సంస్థ ద్వారా అందజేయడం జరుగుతుందని ప్రగతి సేవా సంస్థ నిర్వాహకుడు కడివేటి చంద్రశేఖర్ తెలిపారు. గురువారం గూడూరు పట్టణంలోని ప్రగతి సేవా సంస్థ కార్యాలయంలో డాక్టర్ సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవని కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని ప్రగతి సేవా సంస్థ కార్యాలయంలో డాక్టర్ సిఆర్ రెడ్డి ఆరోగ్యం సంజీవని కార్యక్రమంలో భాగంగా ఎయిడ్స్ రోగులకు ఫలసరుకులు అందజేశారు. ఈ సందర్భంగా ప్రగతి సేవా సంస్థ నిర్వాహకుడు కడివీటి చంద్రశేఖర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి పూర్తి సహకారం చేస్తున్న డాక్టర్ జనార్దన్ రెడ్డి మరియు డాక్టర్ రోహిణిలకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసులు, వాకాటి రామ్మోహన్ రావు, వెంకటేశ్వర్లు, వెంకట కృష్ణయ్య, కుమార్ నాయుడు, రమేష్, శ్రీహరి, నాగరాజు, సతీష్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెలలో భాగంగా ఈ నెలలో కూడా
డాక్టర్ సిఆర్ రెడ్డి సంజీవని పేరుతో ఎయిడ్స్గ్రస్తులకు ఒక 30 మంది ఎయిడ్స్గ్రస్తులకు ప్రతి నెల పౌష్టికాహారాన్ని పుష్కలంగా ఇవ్వటం జరుగుతుంది. దీనికి మనం దేవుళ్ళుగా భావించే డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, డాక్టర్ రోహిణి మేడం గారి సంపూర్ణ సహకారంతో ప్రతి నెల ఈ ఒక కార్యక్రమాన్ని చేయటం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. వాళ్ళిద్దరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుచేతనంటే దేవుళ్ళని మనం చూడం, కానీ దేవుళ్ళ రూపంలో మనం డాక్టర్ వృత్తిలో అయితే ఏమి, సేవా గుణంలో అయితే ఏమి, మన డాక్టర్ రోహిణమ్మ గారిని, జనార్దన్ రెడ్డి గారిని జనాలంతా చూస్తూ ఉన్నారు, గమనిస్తూ కూడా ఉన్నారు. ఎందుచేతనంటే వాళ్ళకి దేవుడు మంచి ఆశీస్సులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రగతి కుటుంబం కోరుకుంటుంది. అదేవిధంగా మీరు కూడా మీ ఒక ఆశీస్సులు కూడా మా డాక్టర్ కుటుంబానికి చల్లగా దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వాళ్ళ చక్కగా ఉంటే మనం ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసేదానికి దోహదపడుతుంది. కాబట్టి మనం వాళ్ళని ఎంత చెప్పినా కూడా తక్కువ. అదేవిధంగా ఈ పౌష్టికాహారాన్ని మీరు చక్కగా వినియోగించుకోండి. ఎందుకంటే హెల్తీగా ఉంటారు. డాక్టర్లు మందులు ఇచ్చేదానికి ఈ ఒక హెల్తీ ఫుడ్ తీసుకుంటే ఇంకొద్దిగా బలాన్ని మనకు ఇస్తుంది. దానికి మీరు ఇంకొద్దిగా ఆరోగ్యంగా ఉంటారు, ఎక్కువ సంవత్సరాలు జీవించేదానికి ఉపయోగపడుతుంది. కాబట్టి బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు అవుతున్నా ఎవరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించింది లేదని తిరుపతి మాజీ పార్లమెంట్ సభ్యుడు చింతమోహన్ విమర్శించారు. గురువారం తిరుపతి జిల్లా కోట మండల కేంద్రంలోని కోట పట్టణంలో తిరుపతి మాజీ పార్లమెంట్ సభ్యుడు చింతమోహన్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కోట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంటింటికి కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చేయబోయే పనులను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తిరుపతి మాజీ పార్లమెంట్ సభ్యుడు చింతమోహన్ మాట్లాడుతూ, ఆనాడు యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉండగా దుగారజాపట్నం పోర్టు మంజూరు చేయించామని, ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్న వైసీపీ మరియు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీలు కృష్ణపట్నం పోర్టు వారితో కుమ్మక్కై దుగారజాపట్నం పోర్టు నిర్మాణం అడ్డుకున్నారని ఆరోపించారు. నరేంద్ర మోడీ కేంద్రంలో అధికారంలోకి రాకముందు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం 2 కోట్ల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని వాగ్దానం చేశారని, ఇప్పటి వరకు కోట పట్టణంలో కనీసం 2కి కూడా ఉద్యోగాలు ఇచ్చిన దాఖలాలు లేవని ఎద్దేవా చేశారు. దేశంలో పరిస్థితులు చాలా సంక్లిష్టంగా ఉన్నాయని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీనివాసరెడ్డి, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. పాల్రెడ్డి బొమ్మ దగ్గర నుంచి ఇంటింటికి కరపత్రం ఇవ్వడం జరుగుతూ ఉంది. దేశంలో పరిస్థితులు బాగా లేవు. దేశంలో నిరుద్యోగం కొట్టొచ్చినట్టుగా కనపడుతూ ఉంది. ప్రతి ఇంటిలో 2 చదువుకున్న వాళ్ళు ఉన్నారు. చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు రావటం లేదు. ఈ పరిస్థితుల్లో మరి తినేదానికి తిండి లేక, ఉండేదానికి ఇల్లు లేక అష్ట కష్టాలు పడుతున్నారు నిరుద్యోగులు. నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాల క్రితం చెప్పడం జరిగింది, సంవత్సరానికి 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తాను అన్నారు. 10 సంవత్సరాల్లో 20 కోట్ల మందికి ఈరోజు ఉద్యోగాలు వచ్చి ఉండాలి. ఈరోజు 20 కోట్ల ఉద్యోగాలు కాదు కదా, కనీసం కోట ప్రాంతంలో 2 ఉద్యోగాలు కూడా రాలేదు. 2 ఉద్యోగాలు కూడా రాలేదు. 2 ఉద్యోగాలు నిరుద్యోగ సమస్య కొట్టొచ్చినట్టుగా పార్టీ 10 సంవత్సరాల క్రితం ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొనొచ్చు. ఆ కార్యక్రమే దుగరాజపట్టణ ఓడరేవు. దుగరాజపట్టణ ఓడరేవు అంటే చాలా మందికి తెలియదు. కేంద్ర ప్రభుత్వం, పార్లమెంటు, రాష్ట్రపతి, కేంద్ర మంత్రివర్గం ఆమోదించినటువంటి పోర్టు. దీనివల్ల దాదాపు 1 లక్ష మంది రైతులు కోటీశ్వరులు అవుతారు. దీనివల్ల కొన్ని లక్షల మంది బలహీన వర్గాలు లక్షాధికారులు అవుతారు. దాదాపుగా 10 లక్షల మందికి మరి సూటు, బూటు, హ్యాటు పెట్టి కాంగ్రెస్ పార్టీ నేను తీసుకొని వచ్చాను దుగరాజపట్టణ ఓడ రేవు. 32 మంది కేంద్ర మంత్రులని ఆపేశారు ఈ 2 రాజకీయ పార్టీలు.
తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 50 సంవత్సరాల వయసు కలిగిన కృష్ణవేణి అనే మహిళ మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. గూడూరు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల సమాచారం మేరకు తిరుపతి జిల్లా గూడూరు 2వ పట్టణ పరిధిలోని నరసింగరావుపేట బీసీ కాలనీలో నివాసం ఉంటున్న కృష్ణవేణి గురువారం ఉదయం 10 గంటల సమయంలో ఆమె అల్లుడితో కలిసి మోటార్ సైకిల్పై ఇంటి నుండి గూడూరు 1 టౌన్లోకి వస్తుండగా రాజరాజేశ్వరి దేవస్థానం వద్ద ముందు వెళ్తున్న వాహనాన్ని తప్పించబోయి ప్రమాదవశాత్తు మోటార్ సైకిల్ కింద పడిపోవడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. గాయపడిన ఆమెను 108 వాహనం ద్వారా గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు. ఆమె మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలోని మార్చురీ గదిలో ఉంచారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండల పరిధిలోని కడివీడి గ్రామంలో 38 సంవత్సరాల వయసు కలిగిన రమణయ్య అనే యువకుడు బుధవారం సాయంత్రం అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. ఈ విషయం గురువారం వెలుగులోకి వచ్చింది. అతని మృతదేహాన్ని చిల్లకూరు పోలీసులు గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చిల్లకూరు పోలీసుల సమాచారం మేరకు వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన రమణయ్య చిల్లకూరు మండల పరిధిలోని కడివేడి గ్రామంలో సుమారు 15 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నారు. వీరికి 2 పిల్లలు ఉన్నారు. గత కొద్ది సంవత్సరాలుగా భార్యాభర్తల నడుమ మనస్పర్ధలు రావడంతో విడివిడిగా జీవిస్తున్నారు. ఈ క్రమంలో గత కొద్ది రోజులుగా రమణయ్య పిల్లలను తనకు అప్పగించాలని భార్యపై ఒత్తిడి తెస్తున్నాడు. బుధవారం రమణయ్య కడివేడి గ్రామానికి వచ్చి భార్యతో గొడవ పడ్డాడు. మనస్తాపానికి గురయ్యి రమణయ్య అత్తగారింటిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని రమణయ్య భార్య తరపు వారు పోలీసులకు సమాచారం ఇచ్చారని తెలిపారు. అయితే రమణయ్య తరపు వారు రమణయ్య మృతి అనుమానాస్పదంగా ఉందని వ్యక్తం చేస్తున్నారు. రమణయ్య మృతికి కారణాలు పోలీసులు దర్యాప్తులో తెలియాల్సి ఉంది. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్ చూస్తూనే ఉండండి.